వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రి నమః. గురువుగారు, మాఘమాసంలో మనకి గుప్త నవరాత్రులు అని వస్తుంటాయి కదా. చాలా వరకు గుప్త నవరాత్రుల గురించి ఎవరికి అవగాహన లేదు. అసలు గుప్త నవరాత్రుల్లో ఏం చేయాల్సి ఉంటుంది, ఎటువంటి పూజా విధానం ఆచరించాల్సి ఉంటుంది, ముఖ్యంగా ఏ దైవాన్ని ఆరాధిస్తే బాగుంటుంది గురువుగారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మాతా మరకతస్యామా మాతంగి మదశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని. గుప్త నవరాత్రులు అనేటటువంటి అంశము చాలా పెద్దనైనటువంటి అంశం. ఇది కేవలం మనుషులు ఆచరించినటువంటి విధానం కాదు, ముక్కోటి దేవతలు ఆచరించవలసినటువంటి విధానము. ఎంతోమంది దేవతలు సైతము ఆచరించినటువంటి ఒక గొప్పనైనటువంటి నవరాత్రులు ఏవైనా ఉన్నాయంటే అవి మాఘమాసంలో వచ్చేటటువంటి గుప్త నవరాత్రులు. ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు, అలాగే యక్షిణీ దేవతలు, అలాగే ఎన్నో రకాలైనటువంటి విధానాలతో కూడుకొని ఉన్నటువంటి విధానమే ఈ గుప్త నవరాత్రులు. ఎంతోమంది దేవతలు ఆచరించినటువంటి విధానాలు కూడా మనకు పురాణంలో చెప్పడం జరిగింది. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు శ్యామల నవరాత్రులు అని దీనికి పేరు. అంటే శ్యామల నవరాత్రులు అని కొంతమంది అంటూ ఉంటారు, మాతంగి నవరాత్రులు అని కొంతమంది అంటూ ఉంటారు, రాజశ్యామల నవరాత్రులు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. ఇలా ఏది ఏమైనప్పటికీ అమ్మవారికి అనేక విధములైనటువంటి నామములు. మన దక్షిణ భారతదేశం అంతా కూడా రాజశ్యామల అనేటటువంటి అమ్మవారి యొక్క నామంతో పిలుస్తూ ఉంటాము. ఉత్తర భారతదేశం అందరూ కూడా దీన్ని మాతంగి నవరాత్రులు అని అంటూ ఉంటారు, లేదా శ్యామల నవరాత్రులు అనేటటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే దశమహావిద్యలు అనేటటువంటి పేరు ఈ యూట్యూబ్లో స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టారో అప్పటి నుండి ఇక ఒక్కొక్కటి అంశాన్ని అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు, అందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ గుప్త నవరాత్రులు గుప్తము అంటే గోప్యం ఇది గుప్త అంటే ఇవి రహస్యంగా చేసుకునేటటువంటి నవరాత్రులు. ఏదో పండగలాగా 10 మందిని పిలుచుకొని వచ్చి చేసేటటువంటివో, లేదా 10 మందికి తెలియజేయాలని మనం అంగరంగ వైభవంగా చేసుకునేటటువంటి నవరాత్రులు కాదు. ఇది చాలా రహస్యంగా చేసుకునేటటువంటి నవరాత్రులు. అయితే దీనికి ప్రధానంగా శ్యామల అమ్మవారి యొక్క ఫోటో దొరుకుతుంది. ఆ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తీసుకొని చక్కగా ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మాఘమాసం ప్రారంభమవుతుందో ఆ మాఘమాసం అంటే 10వ తారీఖు నుండే ఈ యొక్క శ్యామల నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ శ్యామల నవరాత్రులు 9 రోజుల పాటు ఆచరించాం. ఇప్పుడు ఏ రకంగా మనం అమ్మవారి యొక్క దసరా నవరాత్రులు ఆచరిస్తామో అదే రకమైనటువంటి నియమాలు కూడా ఈ అమ్మవారికి ఏర్పడడం జరిగింది. మనకు చాలా రకాలుగా గుప్త నవరాత్రులు అంటే కేవలం మాఘమాసంలోనే కాదు, మాఘమాసంలో వస్తాయి. అలాగే మనకు ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తూ ఉంటాయి, ఫాల్గుణ మాసంలో వస్తూ ఉంటాయి. ఇలా మనకు 12 నెలలకు 12 గుప్త నవరాత్రులు అనేటువంటి ఉంటూ ఉంటాయి. కానీ అవి చాలామంది ఆచరణలో మనం తీసుకోలేం. కాబట్టి ప్రధానంగా మాఘమాసం వచ్చిందంటే శ్యామల నవరాత్రులు, అలాగే ఈ యొక్క ఆషాఢ మాసం వచ్చిందంటే వారాహి అంటే మనుషులకు తెలిసినటువంటి అమ్మవారి పేర్లను మాత్రమే కొంతమంది ప్రధానంగా ఆచరిస్తూ ఉంటారు. ఇక ఈ మాఘమాసంలో శ్యామల నవరాత్రులు అనేటటువంటివి ప్రధానంగా రాత్రి సమయంలో అమ్మవారిని ఆచరణ చేయాలి, విధి విధానంతో పూజ చేసుకోవాలి. దానికి ప్రధానంగా ఒక పీటను, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఎవ్వరు ముట్టకుండా, ముట్టు తగలకుండా చక్కగా 9 రోజులు అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ దీపం ఏ రోజు కూడా కొండెక్కకూడదు, ఏ రోజు కూడా ఆ దీపము కొండ ఎక్కకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క వ్రతం చేసేటటువంటి విధానంతో కూడుకున్నటువంటి యజమానిదే ఆ బాధ్యత అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. అయితే ఒక పీటను ఏర్పాటు చేసుకుని ఆ పీట పైన చక్కగా ఒక వస్త్రం వేసి బియ్యం వేసుకొని చక్కగా రాజశ్యామల అమ్మవారి యొక్క చిత్రపటాన్ని, ఫోటోని పెట్టేసుకొని దాని ముందర కలశ స్థాపన చేసుకోవాలి. ఆ తర్వాత ఆ కలశం ముందర వచ్చేసేసి గణపతి గౌరీదేవిని ప్రతిష్టాపన చేసుకోవాలి. ఆ చుట్టుపక్కల ఏవైతే ఉంటాయో నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, యోగిని దేవతలను, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి అనుష్ఠానమైనటువంటి దేవతలందరినీ కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా దాన్ని ఒక మండపంలాగా ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండాలి. ఇలా
9 రోజుల పాటు ఆచరణ చేసుకో. అందుకే దీనిని గుప్త నవరాత్రులు. నవ అంటే 9 అని అర్థం. రాత్రులు అంటే రాత్రి సమయంలో ఆచరించేటటువంటి విధానంతో కూడుకున్నటువంటి అమ్మవారు ఈ శ్యామల అమ్మవారు. ఈ అమ్మవారిని గనక ఎవరైతే భక్తిపూర్వకంగా మాఘమాసంలో రాజశ్యామల యాగం ఆచరించిన, ఈ గుప్త నవరాత్రులు చేసిన, అలాగే రాజశ్యామల అమ్మవారికి చేయవలసినటువంటి విధానాలలో ఏ విధానం ఆచరించినా వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఆ తల్లి వాళ్ళను కూర్చోబెడుతుంది. నీకు రాజ్య పదవి కావాలా, నీకు డబ్బు కావాలా, లేదు నీ అప్పులన్నీ తీరిపోవాలా, లేదా నువ్వు ఇష్టమైనటువంటి వారిని నువ్వు కోరుకుంటున్నావా, నీ దగ్గరికి రావాలా అనేటటువంటి ఏ కోరికైనా సరే శీఘ్రంగా నెరవేర్చేటటువంటి విధానము ఈ గుప్త నవరాత్రులకు ఆ తల్లి ఏర్పరిచింది. నీ సంకల్పం ఎలాంటిదైనా సరే, నీ సంకల్పం ఏదైనా సరే, నన్ను ఆశ్రయించినటువంటి వారికి ఆ సంకల్పాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను అనేటటువంటి విధానంతో చేసేటటువంటిదే ఈ శ్యామల నవరాత్రులు. ఇవి మాఘమాసంలో మొదటి 9 రోజులు, మాఘమాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ మొదటి 9 రోజులు అమ్మవారికే కేటాయించడం జరిగింది. ఈ 9 రోజులు నియమనిష్టలతో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకు తప్పకుండా శ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరీ ముఖ్యంగా మీరు ఈ నవరాత్రులు చేసుకున్నా చేసుకోకపోయినా మాఘమాసం వచ్చింది అంటే ఒకసారైనా శ్యామల యాగాన్ని చేసుకోవాలి. రాజశ్యామల యాగాన్ని చేసుకుంటే ఆ తల్లి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము ఈ భూమి మీద సంచరించేటటువంటి దివ్యమైనటువంటి రోజులు ఈ మాఘమాసము. కనుక ఈ మాఘమాసంలో శ్యామల అమ్మవారిని పూజించడం ద్వారా, లేదా వాళ్ళ ఇంటి యందు యజ్ఞ యాగాదులు నిర్వహించడం ద్వారా అనేక విధములైనటువంటి శక్తి సామర్థ్యాలు ఆ యజమానులకు, ఆ చేసేటటువంటి ఎవరైతే కర్తలు ఉంటారో వాళ్లకు ఆ అమ్మవారు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటిదే ఈ గుప్త నవరాత్రుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. అలాగే ఈ నవరాత్రులు ఆచరించేటటువంటి వాళ్ళు శక్తి కొలది ఆచరణ చేసుకోవాలి. ప్రధానంగా నేను చెప్పానని చెప్పేసి ఏదో అందరికీ చెప్పేసేసుకోనో, లేదో దానికి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అలా కాకుండా ఎవరి శక్తి కొలది, ఎవరికి నమ్మకం కొద్దీ వాళ్ళు చేసుకుంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము వాళ్లకు కలుగుతుంది. కనుక ఈ మాఘమాసంలో గుప్త నవరాత్రులు రహస్యంగా చేసుకునేటటువంటివి ఎవరికీ చెప్పకుండా మీ ఇంటి వాళ్ళు మీరు ఒక ప్రధానమైనటువంటి ఒక ప్లేస్ని ఏర్పాటు చేసుకుని అక్కడ చేసుకోండి. తప్పకుండా దీని ద్వారా మీకు ఒక ఉన్నతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుందమ్మా. థ్యాంక్ యూ గురుగారు. శ్రీమాత్రే.